మీకు తెలుసా, మీ స్నేహితులు కానీ, మీ కుటుంబ సభ్యులు కానీ, మీ బంధువులు కానీ ఎవరైనా పోలీసుల చేత అరెస్ట్ కాబడితే వారి వివరాలను సంబంధిత పోలీస్ స్టేషన్లోనూ అలాగే ఆయా జిల్లాల పోలీస్ హెడ్ క్వార్టర్స్లోనూ డిస్ప్లే చేస్తారని కొత్తగా వచ్చిన భారతీయ నాగరిక సురక్షా సంహితలో సెక్షన్ 37 క్లాస్ బి అదే విషయాన్ని చెప్తుంది. అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ కన్నా తక్కువ ర్యాంకు ఉన్న వ్యక్తిని కాకుండా ఏఎస్ఐ ర్యాంకు ఉన్న ఆఫీసర్ని, పోలీస్ ఆఫీసర్ని అక్కడ కేవలం ఈ అరెస్టు కాబడిన వ్యక్తుల యొక్క పూర్తి అడ్రస్లు, వారి బంధువుల వివరాలు, అలాగే వారి యొక్క ఫోన్ నెంబర్లు, అలాగే వారు ఏ నేరంలో అరెస్టు కాబడ్డారు సంబంధిత సెక్షన్లు మొత్తం కలిపి రికార్డు మెయింటైన్ చేస్తూ ప్రతి పోలీస్ స్టేషన్లోనూ జిల్లా హెడ్ క్వార్టర్లోనూ వారి యొక్క అరెస్టు కాబడిన యొక్క వ్యక్తుల వివరాలు డిస్ప్లే చేయాలి. ఆ డిస్ప్లే అనేది పేపర్ మూలకంగా కానీ ఎలక్ట్రానిక్ డివైసుల్లో కానీ డిస్ప్లే చేసి ప్రజలకు అందుబాటులో ఉంచాలి. ఈ భారతీయ నాగరిక సురక్షా సంహితలో మొత్తంగా 531 సెక్షన్లతో చాలా విషయాలు పొందుపరిచారు. ప్రస్తుత కాలమాన పరిస్థితులకు తగ్గట్టుగా డిజిటల్ టెక్నాలజీని వాడుటకు ఈ సెక్షన్ని మరింత కట్టుదిట్టం చేశారు. అలాగే సెక్షన్ 193 సబ్సెక్షన్ 3 సబ్ క్లాస్ 2 ప్రకారం ఏదైనా ఒక నేరంలో ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ని ఆ ఇన్ఫర్మెంట్ లేదా ఆ విక్టిమ్కి 90 రోజుల్లోగా కన్సర్న్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కానీ లేదా ఏదైనా ఒక రూపంలో వాళ్ళకి తప్పనిసరిగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఇన్వెస్టిగేషన్ ప్రోగ్రెస్ గురించి. అలాగే సెక్షన్ 105 సెక్షన్ భారతీయ నాగరిక సురక్షా సంహితలో చక్కగా పొందుపరిచారు. ఆ సెక్షన్ ప్రకారం ఇక నుంచి పోలీసు వారు ఏ ఇంటికైనా లేదా ఏ ప్రదేశానికైనా సెర్చ్ చేయడానికి అలాగే ఏదైనా ప్రాపర్టీని సీజర్ చేయడానికి కంప్లీట్గా వాళ్ళ ఆ ప్రదేశానికి వెళ్ళిన దగ్గర నుంచి మొత్తం ఆడియో వీడియో రికార్డింగ్ చేసి సంబంధిత ఆడియో వీడియో విజువల్స్ని వీలైనంత త్వరగా కన్సర్న్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్కి తప్పకుండా పంపించాలి. అలాగే ఒక లిస్ట్ ఆఫ్ సీజర్ లిస్టు ప్రాపర్టీస్ని సీజర్ లిస్ట్ తయారు చేసి ఆ లిస్టుపై ఇండిపెండెంట్ సాక్షుల సంతకాలు తీసుకుంటూ ఆ మొత్తం ప్రాసెస్ను కూడా వీడియో ఆడియో రికార్డింగ్ చేసి మొత్తంగా సెర్చ్ సీజర్ని ఆడియో వీడియో విజువల్స్ ద్వారా భద్రపరిచి వీలైనంత త్వరగా ఆ సంబంధిత కోర్టుకు పంపించాలని సెక్షన్ 105 చెప్తుంది. అలాగే ఇక నుంచి ప్రతి ఒక్కరూ ఏదైనా కేసుల్లో బాధితులు కానీ ముద్దాయిలు కానీ సాక్షులు కానీ వాళ్ళ యొక్క వాట్సాప్ల్లో ఈమెయిల్లో చెక్ చేసుకుంటుండాలి. ఎందుకు అంటే సెక్షన్ 63 భారతీయ నాగరిక సురక్షా సంహిత ఏం చెప్తుందంటే కోర్టులు ఇచ్చే సమన్లు ఎన్క్రిప్టెడ్ ఆర్ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ద్వారా సంబంధిత సాక్షులకి అలాగే బాధితులకి ముద్దాయిలకి సమన్లు జారీ చేయొచ్చని 63 చెప్తుంది. అలాగే సెక్షన్ 64 ఏం చెప్తుందంటే ప్రతి పోలీస్ స్టేషన్లోనూ ప్రతి కోర్టుల్లోనూ ఆయా కేసులకు సంబంధించి మొత్తం బాధితులు విట్నెస్ సాక్షులు ముద్దాయిలు వారి యొక్క పూర్తి అడ్రస్ని ఈమెయిల్ని ఫోన్ నెంబర్లని రిజిస్టర్లు మెయింటైన్ చేయాలి తప్పకుండా అంటూ ఈ సెక్షన్ 64 చెప్తుంది. మొత్తంగా మనం ఈ బిఎన్ఎస్ఎస్ని పూర్తిగా చూసుకుంటే పేపర్లెస్ రికార్డ్స్ అలాగే ఈ ట్రయల్ దగ్గర నుండి కంప్లీట్గా జడ్జిమెంట్ వచ్చే వరకు మొత్తంగా ఈ ఆడియో వీడియో కాన్ఫరెన్సుల ద్వారా ఈ ముద్దాయిల యొక్క ఎగ్జామినేషన్ కూడా చేయడం గురించి చాలా చక్కగా పొందుపరిచారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ భారతీయ నాగరిక సురక్షా సంహిత గురించి
ప్రతి విషయం తెలుసుకొని చైతన్యవంతులయ్యి వాటిపై అవగాహన కల్పించుకుంటారని కోరుకుంటూ మరో వీడియోలో మరో కొత్త విషయంతో మీ ముందుకు వస్తాను.